నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై బీజేపీ. వంట చేయాలంటే ఉప్పు 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 కరెక్టా? ఎప్పుడు టిక్ అంటే గ్యాస్ తో వచ్చాయి. మోడీ గారు వచ్చినాకనే కదా చేసింది. కరోనా టైంలో ఉచితంగా వ్యాక్సిన్ ఆయన ఇచ్చాడు కదా. ఈరోజు మోడీ గారు 4 కోట్ల మందికి ఇళ్లు కట్టించారు. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం బీజేపీలో ఇచ్చబట్టి ఇక్కడ గతంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం మోడీ గారి స్కీము ఒక్కొక్క వ్యక్తికి ఇల్లు లేని వాళ్ళకు 2,60,000 రూపాయలు ఇస్తారు. కావాలా లేదా? కావాలి. మీరు 1 లక్ష 2 లక్షలు మీరు వేసుకుంటారు కదా, ఇస్తే. అందుకొరకు ఈరోజు ఢిల్లీలో మోడీ గారు ఉండాలి. మా చేనేత కార్మికులు ఉన్నారు. ఇక్కడ అన్ని పవర్ లూమ్సే ఉన్నాయి. ఉన్నారు కదా చేనేత వాళ్ళు ఉన్నారు కదా, పవర్ లూమ్స్ ఉన్నాయి. దాంట్లో సెంట్రల్లో అప్గ్రేడేషన్ స్కీమ్ ఉంది. మీకు తెలుసో లేదు? అప్గ్రేడేషన్ స్కీమ్లో మీ ఉన్న పాత మెషిన్స్ని కొత్తగా మెషిన్ చేయడానికి 70 to 80% సబ్సిడీతో స్కీమ్ ఉంది. దయచేసి ఎన్నికల తర్వాత నన్ను ఎంపీగా గెలిపించిన తర్వాత మీరు అందరూ రండి, ఢిల్లీలో కూర్చుందాం. ఆ స్కీమ్ను మీకు ఉపయోగించేటట్టు ప్రయత్నం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక ముగించే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, మోడీ గారు మన దేశానికి కావాలా లేదామా? మోడీ ఎన్నికలే కదా. మా చెల్లి చెప్పండి. అందువరకు మీరు వేయండి, కమలం పువ్వు గుర్తుకు వేయండి. 100% మనం ఇంకో కొత్త స్కీమ్ ఉంది. నేను విశ్వకర్మ స్కీమ్కి ఇన్ఛార్జ్. 3 లక్షల మందికి ఇప్పించాను. ఎవరికైతే కుట్టు మిషన్ ఉంటారో విశ్వ ఉంటారో ఆమె బాగా మోడీ గారే పూచుకొద్దు. బ్యాంకు పోతే వాళ్ళు కుదబెట్టుకుంటే పైసలు ఇస్తారా? లోన్ ఇయ్యడు కదా. కానీ మోడీ గారు 3 లక్షల వరకు నేనే ఇన్ఛార్జ్. ఇప్పటికి 3 లక్షలకి ఇప్పించాం. ఎవరికైతే అవసరం ఉంటే ఎన్నికల తర్వాత అప్లై చేసుకోండి, ఇప్పించే బాధ్యత నాది. మీ బూర నష్టంగా ఉంది. అందువరకు మా చెల్లెళ్ళకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కష్టపడండి, మోడీ గారి స్కీమ్స్ ఉపయోగించుకోండి, పైకి రండి. ఈ ఎన్నికల తర్వాత మోడీ గారు కొత్త స్కీమ్ తెస్తున్నాడు. 4 కోట్ల మంది మహిళల్ని లక్షాధికారులు చేసే స్కీమ్. హ్యాపీగా ఇప్పుడు నవ్వుతున్నారు. దాంట్లో స్కీమ్ గురించి వివరాలు ఎన్నికల తర్వాత చెప్తాం. మీరు దాంట్లో భాగస్వామ్యం కండి. లింగంపల్లిలో ఉన్నటువంటి మా చెల్లెలు అందరూ లక్షాధికారులు అయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఆ స్కీమ్ను మీరు ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి జై శ్రీ. ఏదో శాంపుల్ గవర్నమెంట్, శాంపుల్ పథకాలు. నాకు రాజకీయాలు వచ్చిన తర్వాత ఒకటి అర్థమైంది ఏంటంటే, అంత శాంపుల్ గవర్నమెంట్, శాంపుల్ పథకాలు తప్పితే శాశ్వతంగా ఒక సమస్యకు పరిష్కారం చేద్దాం, దాన్ని అభివృద్ధి చేద్దాం, మనకున్నటువంటి ఆస్తిని అంటే కళను పెంపొందించి మన భారతదేశ ఆస్తిగా మలుస్తామనే ఆలోచన అనేక ప్రభుత్వాలకు తక్కువ ఉంది. మోడీ గారు వచ్చిన తర్వాత చాలా వరకు అది పెరిగింది. ఎందుకంటే ఇవన్నీ శాంపుల్ గవర్నమెంట్. దత్తబంధు శాంపులే, 6 గ్యారెంటీలు శాంపులే, బీసీ బంధు శాంపులే, ఫీ రియంబర్స్మెంట్ శాంపులే, ఏంది ఆరోగ్యశ్రీ శాంపులే, అంత శాంపులే. కానీ మోడీ గారు ఏం చేసినా కూడా ఒకటే అయింది లక్ష్యం, ఆత్మనిర్భర్ భారత్, ఆత్మనిర్భర్ చేనేత, ఆత్మనిర్భర్ ప్రజలు, ఆత్మనిర్భర్ కుటుంబాలు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఎంపీగా ఉన్నప్పుడే ఇదంతా జరిగింది. చేనేత ఎప్పటి నుంచో ఉందిగా, 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు ఉంది. నాకు తెలిసి మనిషికి సంస్కారం నేర్చుకున్నది కేవలం మన ద్వారా, మీ ద్వారా. మనిషికి సంస్కారం నేర్చుకున్నది బట్టలతోనే కదా మాకు వచ్చిన సంస్కారం. కానీ ఈరోజు ఇంటర్నేషనల్ హ్యాండ్లూమ్ డే ప్రకటించింది కేవలం మోడీ గారు. దయచేసి ఈసారి ఎన్నికల్లో, గతంలో నేను చేశాను 2-3 పథకాలు, ఈసారి మాత్రం ఖచ్చితంగా మీరు గెలిపించి ఈ యొక్క పథకాలు, మోడీ గారి పథకాలు, మన మోడీ గారి గవర్నమెంట్ లో మీకు తెలుసో లేదో 1,00,000 కోట్ల బిజినెస్ బీసీలకు, బడ్జెట్ బీసీలకు 1,00,000 కోట్లు. విశ్వకర్మ నేనే ఇన్ఛార్జ్. మొత్తం దేశంలో 12 లక్షల మందికి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో 3 లక్షలకు దాదాపు అప్లై చేసుకున్నారు, 1,40,000 మందికి ఆల్రెడీ ఇప్పించారు. అదే విధంగా మత్స్య సంపదకు 20,000 పడుతుంది. ఈ టెక్స్టైల్, హ్యాండ్లూమ్ టెక్స్టైల్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి, మెగా టెక్స్టైల్ పార్కుకు బడ్జెట్ బాగున్నది.
లైవ్ స్టాక్ మిషన్ కు బడ్జెట్ బాగున్నది, ఇది గొర్రెలు మేకల పెంపకానికి. అందుకని దయచేసి ముగించే ముందు విజ్ఞప్తి, మన స్పెషాలిటీ ఏం తెలుసా, మన పద్మశాలి ఎన్నికలు బీసీలు ఎవరు పని చేస్తాడో వాళ్ళు ఓడగలుగుతారు. గార్డెన్ తెచ్చి ఇంట కట్టేసుకుంటారు, అవును బయట ఎండబెడతారు. కొండ లక్ష్మణ్ బాపచ్చి ఓడించింది ఎవరు? మీరే కదా. నరేంద్ర టైగర్ని ఓడించింది ఎవరు? మనమే కదా. మూల నరసయ్య గారు ఓడించింది ఎవరు? సరే ఎవరో ఉండొచ్చు, అది నీకు 18 లక్షల ఓట్ల 99 లక్షలు 10 లక్షలు మనం పెట్టుకొని ఇంత పని చేస్తే, ఎవరు పని చేస్తే సొల్లు కబులు చెప్తే మీద పెట్టుకుంటారు. వాడు వచ్చి మా రైట్ హ్యాండ్ మా నరేందర్ అంటే మా నరేందర్ ఉరుకుడు. ఎన్నికలు అయిపోయినాక గేట్ దగ్గర రైట్ హ్యాండ్ దగ్గర ఒక ఆయన ఉంటాడు, గేట్ దగ్గర లెఫ్ట్ హ్యాండ్ ఒక ఆయన ఉంటాడు. ఏంటి ఒక బిజినెస్ మాత్రం పెట్టుకోండి. అప్పుడు కూడా ఓడిపోలేదు సార్, మీరు రోడ్ అనుకుంటూ ఓడిపోయారు మీరు. రోడ్ గుర్తు ఇప్పుడు అప్పుడు లేదు, నేను చెప్పేది అర్థం. మనం దీన్ని గెలిస్తే ఎంత గెలవాలి? 1 లక్ష 2 లక్షల మీద ఎంత గెలవాలి కదా. నేను చేసిన పనికి నేను ₹1 నిర్ణయం చేసేటన్నా 24 గంటలు. ఇప్పుడు కొత్తగా వచ్చిన నా తర్వాత వచ్చిన చెప్పి జనగానికి ఎన్నిసార్లు వచ్చింది చెప్పు? వచ్చిందా? బచ్చన్పేటకి వచ్చిందా? ఇదే గ్రామానికి నేను గీత కార్మిక దానికి 5 లక్షలు ఇచ్చిన, బోర్ మోటార్ ఇచ్చిన, సిసి రోడ్లు ఇచ్చినాను. కనీసం నేను ఎంపీ ఉన్నప్పుడు 10 సార్లు వచ్చింటా బచ్చన్పేట. వచ్చిందా ఒకసారి? రాలే. అది అంటే మనకు ఈ అలవాటు దయచేసి మారండి. మనలాంటి కలిగిగోహుల్ని ఆదరించండి. మోడీ గారికి బలోపేతం చేద్దాం. మనం అందరం కలుసుకుంటే ఎంతసేపు తెలుసు. అందుకని దయచేసి నా ఎందుకే కాదు, మీరు గుర్తుపెట్టుకోండి, బోర్నర్సే గౌడ్ ఒక టాప్ డాక్టర్. ఈ రోజు కూడా మనం హాస్పిటల్ పోతే నాకు రోజు ₹1,00,000 ఏసీ రూమ్ పొద్దున్న చెమట హాస్పిటల్ తిరగట్లే. ఆ రెంటిది ఏదో తపన. అట్టడి వర్గాలు బలహీన వర్గాలు బాగుపడాలి. వాళ్ళ కొరకు మనం వారంటీగా ఉండాలి. సంపాదించేది తినేది అదే, నేను తినేది కూడా తక్కువదే. ఒక కారు ఒక ఇల్లు, మిగతాదంతా అభూత కల్పన. మనం అనుకుంటాం కానీ మనది కాదు. మన పర్సులో ఉన్న పైసలే మనవి, మిగతా అన్ని పేపర్ మనీ. బచ్చన్నపేటలో చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కావటం జరిగింది. పద్మశాలి కుటుంబ సభ్యులు, ఆత్మీయ బంధువులు, చేనేత కళాకారులు అందరూ మోడీని ఎట్టి పరిస్థితుల్లో దేశంలో గెలిపియాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. వాళ్ళ ఆలోచన ఒకటే, ఢిల్లీలో మోడీ, భువనగిరిలో గోరా. అప్పుడే దేశం రక్షితంగా ఉంటుంది, భువనగిరి సురక్షితంగా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఈ సందర్భంగా నేను చేసేది ఏంటంటే, గత ప్రభుత్వాలు, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాంపుల్ కాకుండా ఏది ఇచ్చినా శాంపుల్ పథకాలు ఇచ్చి మా చేనేత కార్మికుల్ని మోసపెడుతున్నటువంటి అంశాలు మీకు తెలుసు. ఈ యొక్క 6 గ్యారెంటీలు కూడా శాంపుల్ గ్యారెంటీలు. ఈరోజు చెప్పింది చేసేదే చెప్పేది కేవలం మోడీ కాదు. మోడీ గ్యారెంటీ 100% గ్యారెంటీ. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో వివిధ బీసీ వృత్తుల కొరకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంది. అందులో హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ మినిస్ట్రీ కానీ, లేదా మత్స్య సంపద మినిస్ట్రీ కానీ, విశ్వకర్మ యోజన కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, లైవ్ స్టాక్ మిషన్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మోడీ గారు ఏంటంటే మా యొక్క చేనేత కళాకారులను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లేందుకు ఆగస్టు 7th ఇంటర్నేషనల్ హ్యాండ్లూమ్ డేగా ప్రకటించి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం జరిగింది. వారు అనేక స్కీమ్స్, వర్క్ షాట్ స్కీమ్ ఉన్నది, 15% సబ్సిడీ ఉన్నది, జకార్డ్ మిషన్స్ కు 90% సబ్సిడీ ఉంది, స్ఫూర్తి స్కీమ్స్ కింద క్లస్టర్ డెవలప్మెంట్ కు 90% సబ్సిడీ ఉంది. అదేవిధంగా మార్కెటింగ్ ఉత్పత్తులకు ప్రత్యేకమైనటువంటి ఉంది, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కౌన్సిలింగ్ కూడా ఉన్నది. అదేవిధంగా సెల్లర్స్, బయర్స్, ఇంటర్నేషనల్ బయర్స్, లోకల్ సెల్లర్స్ తోని ఏదైతే మార్కెట్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుబాటుగా మోడీ గారు ఏంటంటే ఈ యొక్క భారతదేశానికి వంద తెచ్చింది. 3 రంగుల మన భారతదేశ జెండా రెపరెపలాడేది మన నేతన్నలు సృష్టించినటువంటి ఒక వస్త్రమే కాబట్టి దాన్ని గుండెలో పెట్టుకొని
ఈరోజు మా చేనేత కార్మికుల ఆర్థిక అభివృద్ధి కొరకు నేను అహర్నిశలు కృషి చేస్తానని మీ ద్వారా మా చేనేత బీసీ సామాజిక వర్గానికి తెలియజేస్తున్నాను.